లేని కేసులను పెట్టి భయపెట్టే రోజులివి. రాజకీయ ప్రత్యర్థులపై లేనిపోని కేసులు పెట్టి వెంటాడడం అలవాటైన విద్యగా మారింది. గత 5 ఏళ్లుగా టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఎంత వేటాడిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసుల పరంపర నడుస్తోంది. అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అలా చేశారు కాబట్టే మేం కూడా ఇలానే చేస్తామన్నట్టుగా ఉంది. అటువంటిది ఆధారాలతో దొరికితే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఓ కుటుంబ వ్యవహారంలో ముంబై నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి వేధించినట్టు ఒక వార్త బయటకొచ్చింది. తెలుగు రాజకీయాల్లో ఇది సంచలనంగా మారగా ఆ నటి ఎవరు, ఆ కుటుంబం తప్పు చేయకపోయినా విజయవాడ పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? విమానాల్లో వెళ్లి మరీ ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అన్ని రకాలుగా భయపెట్టి సెటిల్మెంట్ చేసి తిరిగి పంపించారు. అయితే ప్రభుత్వం మారింది. నాటి సెటిల్మెంట్ బయటకొచ్చింది. ఇందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని తేలింది. అందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. బాధితురాలైన సదరు నటి తిరిగి కేసు పెట్టే ఛాన్సు కనిపిస్తోంది. ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో బాలీవుడ్ నటి కాదబరి జత్వానీ ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వాళ్ల ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి సదరు పారిశ్రామికవేత్త కుటుంబం అడ్డుపడింది. ఎట్టి పరిస్థితులను నివాసం వద్దని వ్యవహరించడంతోనే వారించడంతో ఆ నటి సైతం పట్టుపట్టింది. అయితే సదరు పారిశ్రామికవేత్త నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో సీను మారింది. ముంబై కేసు కాస్త విజయవాడకు మారింది. కుక్కల సాగర్ అనే వ్యక్తితో నటిపై కేసు పెట్టించారు. ఆ వ్యక్తితో ఈ నటికి ఎటువంటి లావాదేవీలు జరగలేదు. అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు. సీఎంఓకు పూర్తిగా నివేదిక అందించారు. సీఎంఓ కూడా సీరియస్ గా ఉంది. వ్యవస్థలను ఇలా మాఫియా స్టైల్లో వాడుకుంటున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే పునరావృతమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే ఈ ఎపిసోడ్ నడిపిన ఐపీఎస్ అధికారిపై వేటు వేయాలని భావిస్తోంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడం, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఈ తతంగం జరగడంతో బాధితురాలు అయిన నటి భయపడిపోయింది. కానీ నాడు తన విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉంది.